సో ఇక ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం రిపోర్ట్ హాట్ టాపిక్ గా మారింది. పీఈసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. 10 పేజీల్లో కమిషన్ రిపోర్ట్ సారాంశాన్ని కమిటీ సిద్ధం చేసింది. అధికారుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై కేబినెట్ లో చర్చిస్తున్నారు. ఇక కాళేశ్వరం వైఫల్యానికి బాధ్యులు ఎవరు అన్నది కమిషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. కాళేశ్వరంలో భారీగా అవకతవకలు జరిగినట్టుగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గుర్తించింది. కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్దేనని కమిషన్ తేల్చి చెప్పింది. అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల బాధ్యత కూడా ఉందన్నది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పాత్రను కూడా కమిషన్ ప్రస్తావించింది. తెలంగాణలో కాళేశ్వరం రిపోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిపోర్ట్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మై అసోసియేట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిఎస్ గణేష్, చెప్పండి. ప్రెసెంట్ మనం చూస్తున్నాము ఈ రిపోర్ట్ లో కేసీఆర్ తప్పున్నట్టుగా అంటే పేర్లని ప్రస్తావించి కూడా చెప్పారు. ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? 100% ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, టోటల్గా వాళ్ళు చెప్పిన దాంట్లోన ఆ వైఫల్యాలకి ప్రధానంగా అంటే చాలా వరకు ఒక ప్రాజెక్టు జరిగేటప్పుడు అందులో ఇప్పుడు ఈ ప్రాజెక్టులో అవకతవకల్లో అంటే సీనియర్ జస్టిస్ సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం అన్ని టోటల్గా దాదాపు 20 మంది అంటే ప్రజాప్రతినిధులు అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్తో పాటు ఇరిగేషన్ మంత్రితో పాటు ఆర్థిక మంత్రి ఇలాగ అనేక రూపాలతో ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ చీఫ్ ఇలాగ అందరినీ కూడా తప్పుపట్టారు. దాదాపు 20 మంది అధికారుల పైన వాళ్ళు ఎవరెవరు ఏ రూపంలో తప్పు చేశారు, మరోవైపు దీనిపైన ఏదైతే ప్రాజెక్టు ఉందో ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి, అవినీతి జరిగిందనే దానిపైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్న నివేదికలోన వాళ్ళ తప్పుతో పట్టించేలాగా ఉన్నారనేది దాదాపుగా 650 పేజీల నివేదిక వస్తే దాన్ని సంక్షిప్త సమాచారంగా 10 పేజీలతో విడుదల చేశారు నిన్న. దీనిపైన ఇప్పుడు క్యాబినెట్లో దానిపైన సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. అంటే టోటల్గా అన్ని వైపుల నుంచి చూసినా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దీనికి ప్రధాన బాధ్యుడు, సంపూర్ణ బాధ్యుడు అనేది కీలకంగా చెప్తుంది. ఇందులోన ప్లానింగ్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, కంప్లీషన్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ కావచ్చు. అంటే ఒక ప్రాజెక్టుకి ఎన్ని దశల్లో జరగాలో అన్ని దశల్లో కూడా ఆ లోపం కనిపిస్తుంది. దీనికి పూర్తి బాధ్యత ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్దే అనేది పీసీ ఘోష్ నివేదిక తేల్చింది. దీనిపైన అనేక మంది అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టోటల్గా అంటే ఎందుకు అంటే ప్రాజెక్టు ప్రారంభం దగ్గర నుంచి కూడా పూర్తయిన తర్వాత దానికి అనేక వ్యవస్థల్లోన అంటే ఒకసారి ఆ క్యాబినెట్లో సమావేశంలో పూర్తి సంపూర్ణ నిర్ణయం తీసుకునేది ఒకటైతే, ఏదైతే ఎగ్జిక్యూషన్ లేకపోతే ప్లానింగ్ వీటిపైన ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని డీవియేట్ చేస్తూ అటు ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, లేకపోతే ప్లానింగ్ కావచ్చు, లేకపోతే ఎగ్జిక్యూషన్ కావచ్చు, ఇలా అన్నింటిలో కూడా కేసీఆర్ పూర్తిగా ఆయన వేలు పెట్టాడు. అందువల్ల పూర్తిగా వ్యవస్థలోనే అంటే ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులోన పూర్తి లోపాలు చోటు చేసుకున్నాయి, ఈ రోజున ఆ ప్రాజెక్టు ఉంటుందా కూలుతుందా అనే ఒక భయాందోళనకు చేరుకుంది. దీనిపైన అనేక మంది అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మనతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. పద్మనాభరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. మీరు చూసారండి దాదాపుగా ఏదైతే పీసీ ఘోష్ నివేదిక 560 పేజీలు 650 పేజీలతో టోటల్గా ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ ఇస్తే దాన్ని సంక్షిప్తంగా ఒక 10 పేజీలతో ఒక రిపోర్ట్ అనేది బయటికి తీసుకొచ్చారు. దానిపైన ఇప్పుడు క్యాబినెట్లో ఒక చర్చ జరుగుతోంది ప్రజెంటు. ప్రధానంగా మనం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన ఈ నివేదికను ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే మొదట్లో మన గోదావరి నదీ జలాలు మనం వాడుకోవాలని చెప్పేసి అప్పుడు జలయజ్ఞం కింద ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్ట్ తీసుకున్నాం తుమ్మిడిహెట్టి దగ్గర. అయితే డీటెయిల్డ్ ఎంక్వైరీ అయినప్పుడు అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర ఒక పెద్ద మడుగు తిరిగా ఉంది, అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి అప్రూవల్ అయింది స్కీమ్. అది 38,500 కోట్ల స్కీమ్ అప్రూవ్ అయింది. సుమారుగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టినాం. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఎటువంటి కారణాలు లేకుండా ఇన్ని ప్రాజెక్టులు దాన్ని అక్కడికే ఆపేసేసి ప్రాణహిత చేవలను అక్కడికి ఆపేసేసి కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తీసుకున్నాం. సో అంతవరకు ఓకే అయినా కానీ ఈ యొక్క నిర్ణయం అన్నది అంటే డ్యామ్ ఎక్కడ కట్టాలా, ఏ విధంగా ఉండాలా, దాన్ని అంతా కూడా ఇంజనీర్లకు బదులుగా రాజకీయ నాయకులే తీసుకున్నట్టుగా కమిషన్ రిపోర్ట్లో ఉంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినారు
కమిషన్ ముందు ఏదైతే ఇంజనీర్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చినారో మాదేమీ లేదు, ఆ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా చేసినామని ఏదో వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చినారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అది టెక్నికల్గా వాళ్ళకు వదిలిపెట్టాలి, కానీ రాజకీయంగా నిర్ణయం తీసుకునే ప్రాజెక్ట్ కాదు ఇది. రాజకీయంగా నిర్ణయం ఏది తీసుకోవాలంటే ప్రాజెక్ట్ అంతా ప్రాపర్గా శాంక్షన్ అయినాక ఫండ్స్ రిలీజ్ చేయడము, త్వరితగతిన చేరడానికి కావాల్సిన సిబ్బంది ఇవ్వడం, ఇలా జరగాలండి. అటువంటిది ఏం జరగలేదు. చిన్న చిన్న విషయానికి కూడా ముఖ్యమంత్రి యొక్క అనుమతి కోసమే వెళ్ళింది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు రూల్స్ని పక్కకు పెట్టి అనుమతులు ఇచ్చినారని ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉంది. ఇకపోతే సరిగా మెయింటెనెన్స్ కూడా సరిగా చేయలేదన్నది. ఇక మూడోది, కొన్ని పర్టికులర్ కంపెనీస్కే బిట్స్ బై బిట్స్ ఇచ్చినారు. టోటల్గా టర్న్కి అంటే ఈ ప్రాజెక్టు దీని కాస్ట్ ఇంత అని అనుకున్నా బిట్స్ బై బిట్స్ ఇచ్చినారు. మొదట్లో 38,500 కోట్ల ఉన్న ప్రాజెక్టు కేసీఆర్ గారు 2016లో ప్రధానమంత్రికి లెటర్ రాసినారు, ఈ ప్రాజెక్ట్ ఇట్లా ఉంది, ఇంత ఖర్చు అవుతుందని. దాంట్లో 71,000 చూపించినారు. తర్వాత రివైజ్ అనుకుంటా ఇవాళ అది 1,10,000 కోట్లకు వచ్చేసి ఆల్మోస్ట్, అంటే 38 నుంచి 1,10,000 కోట్లకు 3 ఇంతలు పెరిగింది. ఇది ఎటువంటి పరిస్థితిలో సమర్థనీయం కాదు. ఇంకొక సంగతి ఏంటంటే దీంట్ లోపల కరప్షన్ బాగైందని పెద్ద ఎత్తున పుకార్లు ఉన్నాయి. అయితే దాంట్లో పనిచేసే ఇంజనీర్స్ ఒక 3-4 మన ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే 100 కోట్ల ఆస్తి దొరికింది. 100 కోట్ల రూపాయలది వాళ్ళ యొక్క ఆదాయానికి నుంచి ఆస్తి దొరికింది. అంటే ఇంజనీర్స్కి ఇంత అయితే మరి ఆదినాయకుడు ఎవరైతే డిసిషన్స్ తీసుకుంటాడో ఆయన ఎంత కరప్షన్ పాల్పడ్డాడో అన్న రూమర్స్ వెళ్తా ఉన్నాయి. అది డీటెయిల్గా ఎంక్వైరీ అయితే కానీ మనకు కరెక్ట్గా తెలియదు. ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే 3 కమిషన్స్ ఉన్నాయి ఇప్పుడు, దీనిలో 3 రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వము ఒక వన్ ఇయర్ బ్యాకే డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ మీద వాళ్ళకి ఇచ్చినారు ఇది ఎంక్వైరీ చేయమని. వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చేసినారు. తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి కూడా ఎక్కడ తప్పు జరిగింది, ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళు దాంట్లో టెక్నికల్గా చాలా పాయింట్స్ చెప్పినారు. ఇవి బ్యారేజ్ అంటే నీటిని మరలించేటి, మనం తెలుగులో పొర్లుడు మత్తడే అంటాం. నీళ్ళు వస్తే పక్కకు తీసుకుపోయి దాని బదులుగా ఒక డ్యామ్ తిరిగి దీన్ని ఇచ్చేసుకొని నిండా నీళ్ళు నింపమని స్వయాన సీఎం గారే చెప్పినారని ఇంజనీర్స్ అంటున్నారు. అది ఏదైతే బ్యారేజ్ కోసం డిజైన్ చేసినారో దాని నిండా నీళ్లు నింపడం, తర్వాత టెక్నికల్గా సరి అయిన పద్ధతిలో కట్టకపోవడం వల్ల ఒక ప్రాజెక్ట్ దెబ్బతిన్నది. ఇంకా 2 అట్లా కూడా బొంగలు వెళ్తున్నాయి. అంటే జనరల్గా ఈ 3 కట్టలు కూడా 3 డ్యామ్స్ కూడా మరి ఏమవుతుంది, డ్యామేజ్ ఎట్లా అవుతుంది అన్నది. ఇక రెండవది, ఘోష్ కమిషన్ రిపోర్టు రకరకాలుగా బయటకు వస్తూ ఉంది. ఒకవేళ కమిషన్ రిపోర్ట్లో ముఖ్యమంత్రి గారు రెస్పాన్సిబుల్ అని అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కోరుకునేది ఏంటంటే దోషులకు శిక్ష పడాలి. అంటే రాజకీయ కక్షతో కాదు, తప్పు ఆయన చేసినట్టయితే ఆయన కానీ అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ది కూడా రోల్ ఎందుకని ఎక్కువగా లేదు. కమిషన్ ఏమన్నదంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి మరి రాష్ట్రంలో అంత డబ్బు మనం ఈ ఒక్క ప్రాజెక్టు పెడితే బాగుంటుందా, ఆల్రెడీ అప్పుల పాలవుతున్నామని ఆయన చెప్పలేదు, గమ్మున కూర్చున్నాడు అని ఉన్నది. కానీ వీళ్ళిద్దరు మాత్రము, అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ గారు దీని కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ కావడానికి, ప్రజాధనం వ్యర్థం కావడానికి బాధ్యులే. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ సిట్ ఎంక్వైరీ అదంతా అవసరం లేదు. పద్మనాభ రెడ్డి గారు, నేను ఇక్కడ అడుగుతున్నది ఒక అంటే ఎలాగా ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇంజనీరింగ్ వ్యవస్థ కావచ్చు, డెమోక్రసీ అన్నీ కలిసి పనిచేస్తాయి. కానీ ఒక ప్రాజెక్టు డిజైన్ దగ్గర నుంచి, ప్లానింగ్ దగ్గర నుంచి, ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి, కంప్లీషన్ దగ్గర నుంచి, లేదా ఆపరేషన్ వ్యవస్థ దగ్గర వరకు రాజకీయాలు అంటే ప్రజాప్రతినిధులు చొరబాటును ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మనకు కనిపిస్తోంది. ఓవర్ ఎంతూజియాజం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారికి నాకు అన్ని విషయాలు తెలుసని నేను అనుకున్నాడు. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు, లేదా దాంట్లో అందరినీ పక్కన పెట్టేసేసి అన్ని తానే చేసినాడు. కొన్ని సందర్భాల్లో చెప్పినాడు కూడా, కాళేశ్వరం డిజైన్ అంతా కూడా నేనే చేసినా అన్నట్టుగా చెప్పినాడు. తర్వాత పెద్ద హైప్ ఇచ్చినాడు దానికి.
అంటే నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు కూడా వచ్చి ప్రపంచం ఇది ఒక వింత రివర్స్ ఇంజనీరింగ్ అన్నారు. ఇటువంటివన్నీ కూడా చేయడానికి ముఖ్యమంత్రి ఆ, తప్పు చేసినాడు. కానీ రిపోర్ట్ మొత్తం వచ్చిన తర్వాత క్యాబినెట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవాళ చర్చిస్తున్నారు. దాని తర్వాత ఇది ప్రజలకు తెలవాలి. రిపోర్ట్ ఇప్పుడు లీక్ అవుతున్నది, అంత ఎంత కరెక్ట్ ఉందో ఎంత కరెక్ట్ లేదో తెలియదు. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో పెట్టి చర్చించాలా. కానీ ఒకటి అంటే రాజకీయ కక్షను పక్కన పెట్టేసేసి తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టమైంది, మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలంటే దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కొన్ని వేలు లక్షలు కాదు, కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. కాళేశ్వరంతో మరి ముందు దాన్ని రిపేర్ చేస్తే మరి బాగుంటుందా, పనికి వస్తుందా లేదా అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది. కాబట్టి దీన్ని అసెంబ్లీలో పెట్టినప్పుడు డీటెయిల్గా చర్చ జరగాల, పార్టీలకు అతీతంగా చర్చ జరగాల, రాజకీయ కక్షలతో కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ తీసుకొని అవసరం అనుకుంటే ప్రాసిక్యూట్ కూడా చేయాలనుకుంటే ప్రాసిక్యూట్ చేయాల్సిందే వాళ్ళు. ఇలాగ పద్మనాభరెడ్డి గారు 1,10,000 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం కావచ్చు, ఈ రోజున ప్రజలకు ఉపయోగపడకుండా అయిపోయిన పరిస్థితి అంతా కనిపిస్తుంది. ఎలాంటి శిక్షలు పడాలి? ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ దీనిపైనే ఒక చర్చ జరుగుతుంది. మీరు చాలా వరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ఒక మంచి ప్రభుత్వ పాలన కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఉండాలని దానిపైన ఆలోచనపైన అనేక మీరు ఆర్టీఏలో ఆర్టీఏ ద్వారా మీరు అనేక ప్రశ్నలు వేశారు, దానికి ఆన్సర్ తెప్పించుకున్నారు, చాలా వరకు ప్రజల ముందు ఉంచారు. ఇప్పుడు ఇంత అతిపెద్ద కుంభకోణంగా కనిపిస్తున్న కాళేశ్వరం పైన ఎలాంటి చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు కాళేశ్వరంది 2016లో ఎప్పుడైతే ఎస్టిమేట్స్ చేంజ్ అవుతున్నాయో మేము ప్రభుత్వాన్ని కోరినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అయ్యా ఇది 38,000 కోట్లది చాలా పైకి పెరిగిపోతుంది, మీరు ఎక్కడది ఎవరికి తెలపడం లేదు, ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. చేసే పని మంచిదే కావచ్చు, మేము దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ ప్రజలకు తెలవాలి ఎందుకు మార్చినారు, సైట్ని ఎందుకు మార్చినారు, ఎవరు డిసిషన్ తీసుకున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, దాంతో ఎంత లాభం పడుతుందని ఒక వైట్ పేపర్ ఇస్తే ప్రజలకు సంతోషం. ఎందుకంటే ప్రజల డబ్బు, రాజకీయ నాయకుల డబ్బు కాదు. వాళ్ళు ఒప్పుకోలేదు, ఇట్లా కుదరదు, మేము వైట్ పేపర్ ఇస్తే పనులకు ఆటంకం జరుగుతుంది అన్నారు. అది వితండవాదం. ఇట్లా కాదని చెప్పి మేము లోకాయుక్తలో ఫైల్ చేసినాం. మాకు వైట్ పేపర్ కావాలా, తెలంగాణ ప్రజలకు తెలియాలా ఇది ఏం జరుగుతుందో అని 2018లో వేస్తే దానికి కూడా పెద్దగా ఏం జవాబు ఇవ్వలే, కేసు అట్లాగే ఉండిపోయింది. అంటే ప్రభుత్వం మొదటి నుంచి కూడా గుప్తంగా ఉంచింది. రాత్రికి రాత్రి ఎస్టిమేట్స్ పెంచడం, ప్రయాణ 2017 లోపల ముఖ్యమంత్రి గారు 71,000 కోట్లు ఖర్చు అవుతున్నాము. మళ్ళీ దానికి 40,000 కోట్లు ఎక్కువైపోయి 1,10,000 కోట్లు ఖర్చు అవుతున్నామని ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఇంత చేసినా పోనీ ఖర్చు అయిందచ్చు, ఏదైనా కరప్షన్ కూడా జరిగి ఉంటుంది, అది లాభం అవుతుందా అంటే అక్కడ పెద్ద సమస్య. ఎందుకు పనికి రాకుండా పోయినట్టయితే ఎవరు రెస్పాన్సిబుల్? దీంట్లోపల డీటెయిల్గా ఎంక్వైరీ చేసి దోషులకు మాత్రము, ఒకవేళ వాళ్ళు దోషులను తేలితే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. దాని మీద ప్రభుత్వం సరి అయిన చర్య తీసుకోవాలి. పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు ఆల్రెడీ పీసీ ఘోష్ కమిషన్ దీనిపైన విచారణ జరిపింది, దాదాపు 650 పేజీల రిపోర్టును వెలువరించింది. దానిపైన ఒక క్షుణ్ణంగా ఉండే ఒక 10 పేజీల రిపోర్టు ఆల్రెడీ బయటికి వచ్చింది. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్లో దీనిపైన ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు క్యాబినెట్ దీనిపైన ఇంత ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక జస్టిస్ కమిషన్ నుంచి ఎందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా? అంటే ఏ కమిషన్ రిపోర్ట్ అయినా కానీ క్యాబినెట్ అప్రూవ్ చేయాలి. ఆ కమిటీ రిపోర్ట్ను పెట్టి అదే ప్రకారంగా యాక్షన్ తీసుకోవడానికి లేదు. అది ప్రొసీజర్ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా కానీ ఏ కమిషన్ రిపోర్ట్ అయినా మొదలు క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది ఏం చేయాలని. ఇంకా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి మేము అసెంబ్లీలో పెడతాము, చర్చ జరుగుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది అంటే అది మంచి పని. అసెంబ్లీలో పెట్టినప్పుడు ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు తొందరపాటుతో చేస్తే ఏమవుతుంది అంటే చూసే వాళ్లకు రాజకీయ కక్షతోని మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారన్న అపవాదు రావాలి. డీటెయిల్గా ప్రజలకు అంతా తెలిసినప్పుడు ప్రజలే డిమాండ్ చేస్తారు. మరి ఇది ప్రజాధనము 1,10,000 కోట్లు ఖర్చు అయింది, దీనికి ఎవరు బాధ్యులు, ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు అని ప్రజల నుంచే వస్తారు. కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. అంత రిపోర్ట్ మొన్న ఫస్ట్ నాడు వచ్చింది, ఇవాళ కూర్చుంటున్నారు. దీనికి ఒక కమిటీ వేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అంటున్నారు. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? క్యాబినెట్ మొదలు డిసైడ్ చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఫర్దర్ యాక్షన్ కోర్టులో వేయడమా, ఇంకేదైనా కేసు ఇచ్చేయడమా అది తీసుకుంటారు. అంత లోపల అసెంబ్లీలో కూడా పెడితే ప్రజలకు కూడా తెలుస్తుంది అన్నమాట.
పద్మనాభ రెడ్డి గారు, ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు క్యాబినెట్లో చర్చ జరుగుతుంది, కానీ ప్రభుత్వాలకి నిజంగా ఈ చర్చలతో కాలయాపన జరుగుతుందా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది? అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని క్లియర్గా తప్పు జరిగి ఉంటే తప్పకుండా అయితే ప్రాసిక్యూషన్ చేయడమా, ఒకటే ప్రాసిక్యూషన్, ఎందుకంటే క్లియర్గా మిస్అప్రోప్రియేషన్ జరిగింది, క్రిమినల్ దీంతో క్రిమినల్ ఇంటెన్షన్తో ప్రజలకు ప్రభుత్వానికి నష్టం జరిగింది. అధికారులు కూడా ఒక 20-30 మంది పేర్లు ఇస్తున్నారు అధికారులు. ఇంతకు మొదలు విజిలెన్స్ వాళ్ళు కూడా అధికారుల పేర్లు ఇచ్చినారు, వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చినారు. యాక్షన్ స్టార్ట్ కాలేదని కాదు, స్టార్ట్ అయింది. ఇప్పుడు మెయిన్గా రాజకీయ నాయకులు ఎవరైతే నిర్ణయం తీసుకునే వాళ్ళన్నారో వాళ్ళ మీద చర్య కావాలా. ఇంజనీర్స్కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా ఆల్రెడీ నోటీసులు ఇచ్చినట్టు పత్రికలలో కూడా వచ్చింది. సో ఇది పకడ్బందీగా చేయాలి. ఒకవేళ తప్పు జరిగి ఉంటే తప్పకుండా శిక్ష పడాల్సిందే. తప్పు జరగలేదనుకోండి, అదిగా మనం ఏం చేయలేము. శిక్ష అంటే ఎలాంటి శిక్ష పడాలి? అంటే దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు కాబట్టి ఆ డబ్బులు రికవరీ ఒకటే పరిష్కారమా, లేకపోతే ఇంకా ఎలాంటి శిక్షలు ఉండాలి? రికవరీ అన్నది కాదు, ఇటువంటి దాంట్లో రికవరీ అన్నది కాదు. కాకపోతే కోర్టులు డిసైడ్ చేస్తారు. అంటే దీంట్లో అజాగ్రత్త, కాజింగ్ లాస్ టు ది గవర్నమెంట్, తర్వాత సింగిల్గా అంతా తానే నిర్ణయాలు తీసుకున్నాడు, అది మాలఫైడ్ ఇంటెన్షన్స్ తీసుకున్నాడని ఘోష్ గారి కమిషన్లో రిపోర్ట్లో ఉందంటే దురుద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి. అది చాలా సీరియస్. దురుద్దేశంతో నిర్ణయాలు తీసుకొని రాష్ట్రానికి 1,10,000 కోట్లు నష్టం జరిగిందంటే తప్పకుండా సీరియస్ కేసు ఇది. మరోవైపు దీనిపైన సిట్ వేశారు, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా దానిపైన వేస్తున్నారు. అంటే జస్టిస్ కమిషన్ తర్వాత సిట్ వేస్తున్నారు. సిట్ వల్ల ఇంకా మరింత ఎలాంటి ప్రయోజనం జరిగే అవకాశం ఉంది? సిట్ ఇంతవరకు అయితే రాలేదు, జస్ట్ రూమర్సే ఉన్నాయి. ఎక్కడైనా మండుతుంటే మంట, దాని మీద కొద్దిగా నీళ్లు వేయడానికి సిట్ వేస్తారన్నమాట. మనం చూసినాం, 9 కేసులు చూసినాం, ఇంకా రకరకాల కేసులలో. అట్లాగే అప్పుడు కొత్తలో ఫిలిం స్టార్స్ అంతా ఈ డ్రగ్స్ తీసుకున్నారంటే ఒక సిట్ వేసినారు. సిట్తో అయ్యే పని కాదు, కాలయాపన, దాన్ని చాప కింద మర్చిపెట్టడమే ఈ రిపోర్ట్లు. సిట్ దీంట్లో అవసరం లేదు. వీళ్ళు ఎంక్వైరీ ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసినారు, అది కూడా సిట్తో సమానమే. అది అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినారు. ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ ఉండగా మళ్ళా సిట్ దేనికోసం అంటే కాలయాపన కోసం. అంటే యాక్షన్ తీసుకోదలచలేదు, ఏదో వెళ్ళి పెట్టి చూరుకున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. మరి సిట్ వేస్తున్నారా లేదో ఇప్పటి వరకు అయితే ఇవాళ సాయంత్రానికి ఏర్పడుతుంది. మరి సిట్టు వేయకుండా ఉండాలంటే ఇప్పుడు క్యాబినెట్ లోనే దానికి ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందంటారా? లేదు, ముఖ్యమంత్రి తీసుకోవచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కూడా దీని మీద సిట్ వేస్తున్నాం అనొచ్చు. క్యాబినెట్లో తీసుకుంటే మరీ మంచిది. క్యాబినెట్ లోపల అన్ని విషయాలు చర్చించి, కానీ సిట్ మాత్రం ఇక్కడ అవసరం లేదు. డిలే చేయడానికి సిట్ ఎవరో ఒక అధికారిని వేస్తారు, ఆయన సంవత్సరాలు గడిచిపోతుంది. సిట్తో లాభం లేదు, డైరెక్ట్ యాక్షన్ అంతే. కమిషన్ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవాలి. అందులో ఏదైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి, తప్పులు జరగనైతే ఆ రిపోర్ట్ అంతా పక్కన పెట్టేసేయండి. పద్మనాభ రెడ్డి గారు, చివరిగా చెప్పండి, ఇప్పుడు ఇందులో మనకి కీలకమైన అంశాలు 2 కనిపిస్తున్నాయి. ఏదైతే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చేసిన నిర్లక్ష్యం కావచ్చు, అంటే ముందు నుంచి కూడా అందులో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు, ఆర్థిక మంత్రి ఉన్నారు, ఈటెల రాజేంద్ర అప్పట్లో పనిచేసిన, తర్వాత ఐఏఎస్ అధికారులు ఉన్నారు, అంటే ఇంజనీర్లతో పాటు ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నాడు, ఇంతమంది, అంటే మురళీధర్ రావు ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నా, అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థలోన, ఒక ఏమీ లేకుండా ఉన్న వ్యవస్థలోన, అంటే ఆ ముఖ్యమంత్రి ఏది చెప్తే అది వెళ్ళే పరిస్థితి వీళ్ళందరిపైన కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి జరుగుతుంది? ఈ రోజున ప్రజలకి ధనాన్ని దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఇలాగా గోదావరి పాలైపోయిందని చెప్పాలి. ఈ వ్యవస్థలను ఎలా చూడాలి అసలు? ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయినాక చాలా మంది అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తమ డ్యూటీని మర్చిపోయి తమకు మంచి పోస్టింగ్ కావాలా, ఒకవేళ తొందరలో రిటైర్ అయితే రిటైర్ కాగానే అడ్వైజర్ పోస్ట్ కావాలా, ఇటువంటి దురాలోచనతోని రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు వచ్చినారు. కొందరు జిల్లా కలెక్టర్లు అయితే పబ్లిక్ లో ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నారు, మనం అది చూసినాం. ఇటువంటి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగా నిలబడలేరు. అట్లాగే ఇంజనీర్స్ కూడా ఇప్పుడు పని కాకుండా అయిందని సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు డబ్బులు రిలీజ్ చేసినారు. ఆ ఇంజనీర్స్ ఏమన్నా, తప్పకుండా వాళ్ళ మీద చర్యలు కావాలి. పని కానప్పుడు నువ్వు కంప్లీషన్ రిపోర్ట్ ఎట్లా ఇచ్చినావు?
ఇవన్నీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నాయి. సో అధికారుల మీద కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే మొత్తం రాష్ట్రం లోపల కింది నుంచి మీ దాకా అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంది అడ్మినిస్ట్రేషన్ అంతా. ఉదాహరణకు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యే చెప్తే కానీ కాలేదు. ఎస్పీ చేతిలో ఏం లేదు. ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అంటే మొత్తం అధికార యంత్రాంగం అంతా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల చేతిలో, మంత్రుల చేతిలో, ముఖ్యమంత్రి చేతిలో ఇమిడిపోయి ఉంది. గత 10 సంవత్సరాలు ఇలా జరిగింది. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుందేమో చూడాలి. కానీ నాకైతే పెద్దగా ఇప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకోవడం లేదు. థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు. ఇది టోటల్గా మనం చూస్తుంటే 1 కాదు 2 కాదు 1,10,000 కోట్ల రూపాయల ప్రజా నిధులు దుర్వినియోగం అయ్యే కాళేశ్వర రూపంలో దీన్ని నిధుల్ని రికవరీ చేయడమే కాదు, ఖచ్చితంగా అటు మాజీ ముఖ్యమంత్రిగా ప్రధాన సూత్రధారిగా ఉన్నది ఒక కుంభకోణంగా కనిపిస్తుంది. కాబట్టి అప్పట్లో పనిచేసిన మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వీళ్ళందరిపైన చట్టపరంగా చర్యలు ఉండాల్సిందనేది అనేక మంది నిపుణులు కావచ్చు, లేకపోతే ప్రజా ప్రయోజనాల ద్వారా ఆశిస్తున్న వాళ్ళు కావచ్చు, ఫర్ గుడ్ గవర్నెన్స్ కావచ్చు, వీళ్ళంతా దీన్ని డిమాండ్ చేస్తున్నారు. కాలయాపన లేకుండా రాజకీయాలకు అతీతంగా కాళేశ్వరంలో శిక్షలు పడాలనేది ఒక ప్రధానమైన కీలకమైన డిమాండ్గా కనిపిస్తోంది.